హైదరాబాద్ లో వైరల్ ఫీవర్స్ కు అధికారులు చెక్ పెట్టబోతున్నారు. నగరంలో శానిటేషన్, నాలాలు, రోడ్ల మరమ్మతులపై ఫోకస్ పెట్టారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 100 రోజుల ప్రణాళిక అమలు కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇంతకీ అధికారుల ప్లాన్ ఏంటి ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ పరిధిలో మున్సిపల్ అధికారులు అలర్ట్ అయ్యారు. శానిటేషన్, రోడ్లు, నాళాలు, స్ట్రీట్ లైట్ల వంటి సమస్యలను పరిష్కరించడంతో పాటు వివిధ సమస్యలపై అధికారులు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఇందుకోసం గ్రేటర్ హైదరాబాద్ లో మార్చి 2 నుంచి జూన్ 2 వరకు అంటే దాదాపు 100 రోజుల ప్రణాళికను సిద్ధం చేశారు. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి 3 కార్పొరేషన్ల అధికారులతో సమావేశమయ్యారు. 3 నెలల పాటు జరిగే ఈ స్పెషల్ డ్రైవ్ పై ప్రత్యేకంగా చర్చించినట్లు సమాచారం. 3 కార్పొరేషన్ల పరిధిలో శానిటేషన్, రోడ్ల నిర్వహణ వంటి అంశాలే ప్రధాన ఎజెండాగా చర్యలు చేపట్టనున్నారు. నగరంలో అనేక ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్త, రోడ్ సైడ్ లో ఏళ్ల తరబడి పార్క్ చేసి ఉంచిన వాహనాలు తొలగించడం, ప్రభుత్వ స్థలాల్లో పేరుకుపోయిన వ్యర్థాలు పూర్తి స్థాయిలో క్లీన్ చేయాలని నిర్ణయించారు. ఇక ప్రధానంగా రోడ్ల నిర్వహణ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. 3 కార్పొరేషన్లలో ప్రధానమైన రోడ్లను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పజెప్పి మరమ్మతులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకోనున్నారు. అంతేకాదు అవసరమైన ప్రాంతాల్లో కొత్త రోడ్లను కూడా నిర్మించబోతున్నారు. ఇక నగరంలో ముఖ్యమైన పార్కులను డెవలప్ చేయడంతో పాటు కాలనీ పార్కులపై దృష్టి సారించారు అధికారులు. పార్కుల్లో మౌలిక సదుపాయాల కల్పన, గ్రీనరీతో పాటు ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేయబోతున్నారు. అంతేకాదు వీధి దీపాల నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం అంతా ఇంతా కాదు. కొన్ని ప్రాంతాల్లో ఏళ్ల తరబడి వీధి దీపాలు వెలగడం లేదు. ప్రతిరోజు ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోని దాదాపు 1800 వరకు ఫిర్యాదులు వస్తుంటాయి. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ అంశంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి కొత్తగా వీధి దీపాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ 100 రోజుల స్పెషల్ డ్రైవ్ కోసం మంత్రులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ కమిటీలో ఉన్నారు. స్పెషల్ డ్రైవ్ ను జూన్ 2 వరకు అనుకున్నప్పటికీ ఆ తరువాత మరికొద్ది రోజుల పాటు కూడా కంటిన్యూ చేసే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్ పరిధిలో నిర్వహించబోయే ఈ స్పెషల్ డ్రైవ్ సక్సెస్ అవుతుందా? అనుకున్నట్లుగా అధికారుల ప్రణాళిక అమలవుతుందా? 100 రోజుల తరువాత నగరంలోని రోడ్లపై చెత్త కనిపించకుండా పోతుందా? చూడాలి మరి అధికారుల స్పెషల్ డ్రైవ్ ఎలా ఉండబోతోందో.